అన్న నిశాంత్ అన్న ఇప్పటి వరకు చూసిన దాంట్లో అతిపెద్ద క్రైమ్ మీరు చూసిన దాంట్లో హ్యాండిల్ చేసిన దాంట్లో ఒకటేనా చెప్పగలుగుతారా? హ్మ్. మేము చేసే పనేంటంటే, మా ఇప్పుడు ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ కంపెనీ, ఆ కంపెనీలో మీకు ఫిజికల్ సిస్టమ్స్ కావచ్చు, వైఫై నెట్వర్క్స్ కావచ్చు, లేకపోతే మీ వెబ్‌సైట్స్ కావచ్చు, వీటిని ప్రొటెక్ట్ చేయడం మా పని హ్మ్. బేసిక్‌గా. మేము చేసిన అంటే కొంచెం పెద్దది అని కాదు గానీ, ఛాలెంజింగ్ టాస్క్ ఒకసారి ఏం జరిగిందంటే, పేమెంట్ గేట్‌వే హ్యాక్ చేశారు. హుహు. ఒక కంపెనీది పేమెంట్ గేట్‌వే హ్యాక్ చేశారు. ఓకే. సో, ఏమవుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాదో కంపెనీ ఉంది. హ్మ్. నాదొక పేమెంట్ గేట్‌వే అంటే కస్టమర్ ట్రాన్స్‌ఫర్ చేసే డబ్బులన్నీ నా దాంట్లో పడాలంటే, నా బ్యాంక్ అకౌంట్‌లో పడాలంటే మేమొక పేమెంట్ గేట్‌వే వాడతాం. హ్మ్. ఆ పేమెంట్ గేట్‌వేని సమ్‌హౌ వాళ్ళు హ్యాక్ చేశారు. హ్మ్. సో, నా కంపెనీ అకౌంట్‌లో పడాల్సిన డబ్బులన్నీ వాడి అకౌంట్‌లో పడుతున్నాయి. ఓకే. సో, దీన్ని టాకిల్ జేయడానికి జస్ట్ యాక్చువల్‌గా చాలా టైం ఏం పట్టలేదు. కాకపోతే ఏంటంటే, దానివల్ల జరిగిన నష్టం కొన్ని కోట్లలో జరిగింది. ఓకే. అంటే అది చాలా పెద్ద కంపెనీ. సో, వాళ్ళకి డైలీ ట్రాన్సాక్షన్సే క్రోర్స్‌లో ఉంటుంది. ఓహ్! సో, ఒక్కరోజు అది హ్యాక్ అయినా గూడా కొన్ని కోట్ల నష్టం. సో, అది అన్‌డూ జేయడానికి మాకు ఒక 2 డేస్ పట్టింది. చాలా అంటే దానికి చాలా పెద్ద టీమ్ పట్టిందిలెండి. హ్మ్. డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ మెథడ్స్ చాలా పెద్ద టీమ్ అవసరం పడింది. ఓకే. సో, అట్లా 1 ½ డేలో దాన్ని అన్‌డూ చేయగలిగాం. 7 క్రోర్స్ ఏమో డైవర్ట్ అయ్యాయి ఫండ్స్ ఒక రోజులో. 7 క్రోర్స్. హ్మ్. ఓకే. దొరికాడు. దొరికాడు. దొంగ దొరికాడు. హైదరాబాద్ అంటే ఈ ఇండియా వాళ్ళేనా? ఇండియా వాళ్ళే, ఇండియా వాళ్ళే. వాడు బెంగుళూరు నుండి ఆపరేట్ చేసాడు. బెంగుళూరు ఎంత నుండి. టాలెంటెడ్ ఉన్నారండి ఇండియా అండ్ వాళ్ళు. హి వాస్ వెరీ యంగ్. ఎంత సమ్ 21 22 దట్ ఓహ్! గాయ్ వాస్. వాడ వాడు చేసిన తప్పేంటంటే, ఆ ఫండ్స్ అన్నీ వాడి బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. ఓకే. మీకు సో, ఒక డెస్టినేషన్ తెలుస్తుంది. డబ్బులు ఏ అకౌంట్‌లోకి వెళ్తున్నాయి. సో, అవును. అందుకే ఈజీగా దొరికాడు. హ్మ్. చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చాలా మంచి స్కిల్డ్ హ్యాకర్స్ అయితే వాళ్ళేం చేస్తారంటే, ఆ డబ్బుని వాడి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోకుండా డిఫరెంట్ బి ఫేక్ ఆధార్ కార్డ్‌లు, ఫేక్ పాన్ కార్డ్‌లతోటి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేపిచ్చి, ఆ అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం, లేకపోతే క్రిప్టో కరెన్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేయడం అట్లా చేస్తారు. సో, ఓకే. అలాంటి సిట్యుయేషన్స్‌లో దొరకడం కష్టం. హ్మ్. సో, వీడు చేసిన పొరపాటు అదే. వాడి అకౌంట్‌లో వాడే చేసుకున్నాడు. అందుకే దొరికాడు. ఓకే. క్రిప్టో అంటే మనం చూస్తుంటాం కదా! బిట్ కాయిన్స్ వీటిలో కూడా హ్మ్. డబ్బులు డైరెక్ట్‌గా పంపించుకోవచ్చా మనం? హ్మ్. 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 అర్థం కాదా దాంట్లో అప్పుడు మనం హ్యాక్ చేయలేమా? లేదు, ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుండి మీరు డైరెక్ట్ క్రిప్టోస్ కొనొచ్చు. కొనొచ్చు. హ్మ్. ఓకే. సో, వీళ్ళు బేసిక్‌గా ఏం చేస్తారంటే హ్యాకర్స్ మీ అకౌంట్‌లోకెళ్ళి డబ్బులు దొంగలించి హ్మ్. కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి ఇక్కడ. హ్మ్. వీళ్ళదొక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు మీ డేటా అంతా డార్క్ వెబ్‌లో అమ్ముతారు. అవును. ఆ డేటా యూజ్ చేసి ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇట్లా చేస్తారు. హ్మ్. సో, వాళ్ళట్లా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, లేదంటే ఎవరైనా ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో, పల్లెటూరులో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఐడియా ఉండదు. సో, వాళ్ళకి ఎంతో ఎంతో కొంత డబ్బులిచ్చి, వాళ్ళ డీటెయిల్స్ యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. హ్మ్. సో, వీళ్ళు దొంగతనం చేసిన డబ్బుల్ని ఈ అకౌంట్స్‌లోకి డైవర్ట్ చేస్తారు. అయితే వాళ్ళు ఫేక్‌గా క్రియేట్ చేసిన అకౌంట్సే కావచ్చు, లేకపోతే ఇట్లా జనాల్ని మోసం చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అకౌ సో, ఇందులో నుంచి మీ డబ్బులు ఇందులోకొస్తాయి ఫస్ట్. ఇందులో నుంచి వాడు క్రిప్టోలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటాడు. ఇంకా ఆ డబ్బులు దొరకవింక. దొరకవింక. ఒకసారి అందులోకెళ్ళిందంటే దొరకవు. దొరకవు. ఇందులో గూడా వాళ్ళెట్లా చేస్తారంటే, మీ దగ్గరికెళ్ళి నేను ఫస్ట్ సపోజ్ ఒక ₹1,00,00,000 దొంగతనం చేస్తే, హ్మ్. ఫస్ట్ ఒక అకౌంట్‌లో ₹1,00,00,000 వస్తాయి. హ్మ్. ఆ 1,00,00,000ని నేను ఇమ్మీడియేట్‌గా ఒక 10 అకౌంట్‌లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తా. హ్మ్. 10 అకౌంట్‌లోకి. సో, వీళ్ళకి క్యాచ్ చేయడం కష్టం. ఇమ్మీడియేట్‌గా నేను ఆ 10 అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తా. 10 అకౌంట్‌లను ట్రేస్ చేయాలి గదా! అవును. సో, అందుకని చెప్పేసి వాళ్ళకు కష్టమవుతుంది. మళ్ళీ ఆ 10 అకౌంట్‌ల నుండి మళ్ళీ క్రిప్టోలోకెళ్ళిపోతాయి డబ్బులు. హుహు. వితిన్ అవర్స్. ఓకే. సో, ఎక్కువ టైం ఉండదు వీళ్ళకి ఇన్వెస్టిగేట్ జేయడానికి. ఓకే. అందుకే ఏమంటారంటే ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగితే 1 అవర్ లోపు రిపోర్ట్ చేయాలి. గోల్డెన్ అవర్ అంటారు. హ్మ్. ఆ 1 అవర్ లోపు రిపోర్ట్ చేస్తే అది రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. హోప్ అంతే ఇక 1 జస్ట్ అవర్ దాటిందంటే కష్టం. ఎందుకంటే కష్టం. ఆ 1 అవర్‌లో వాడు ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాడు. ఓకే. మల్టిప్లై అయిపోతది యెస్. కాబట్టి యెస్. ఇంకా కష్టం. దొరకవదిక.